అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 50 ఏళ్ళు దాటిన వారందరికీ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలవటానికి ముఖ్య కారణం సూపర్ 6 హామీలనే కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇందులో కేవలం పెన్షన్ని 4000కు పెంపు మాత్రమే అమలు చేశారు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కొత్త పెన్షన్ల వ్యవహారం ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది. దీంతో 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కూటమి నేతలు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు. ఇక ఇప్పుడు ఆ వైపుగానే అడుగులు వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వారందరికీ కూడా 4000 పెన్షన్కు సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే సమాచారం అయితే వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం అయితే పెన్షన్ అర్హత 60 ఏళ్ళు ఉండగా వీటిని చంద్రబాబు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేలా సమగ్ర చర్యలు చేపడుతున్నారట. ఇక సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య కలిగిన వారు 15 లక్షల మంది పైగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే వీరందరికీ కూడా పెన్షన్ని అందజేసే విధానం పైన ఒక కార్యాచరణ తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారట. ముఖ్యంగా జిల్లాల వారీగా కూడా లెక్కలేసి మరీ ప్రభుత్వం సేకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హత లేకుండా కూడా కొంతమంది పెన్షన్ తీసుకుంటున్నారని, ఆ స్థానంలో కొత్త పెన్షన్దారులకు అవకాశం ఇచ్చేలా సన్నాహాలు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు 50 ఏళ్లకే పెన్షన్ వ్యవహారాన్ని అమలు చేస్తే ఖచ్చితంగా ఇది చరిత్రలో నిలిచిపోతుందని కూడా చెప్పవచ్చు. మరికొంతమంది మాత్రం ఇప్పటికే ఏపీ అప్పుల పాలైంది అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి రిస్క్ అవసరమా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.